అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ పిల్లలకు పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. దీంట్లో 2 స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని ఈ మినపప్పు అంతా బాగా వేయించుకోండి. మినపప్పు అంతా బాగా వేగాక దీంట్లో 3 బిగ్ సైజ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ కొంచెం మెత్తపట్టాక ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 బిగ్ సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఈ టమాటాలన్నీ వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ కారము, ఒక 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మీకు రుచికి సరిపడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తపడే వరకు ఉడికించుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, టమాటాలన్నీ బాగా ఉడికాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక 7 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉడికించండి కలుపుకోకుండా. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా కలపండి. మరీ ఫాస్ట్గా కలిపితే కూర మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. ఇలా మెల్లమెల్లగా కలపడం వల్ల ఎక్కడికక్కడ ముద్దలుగా ఉంటుందండి. అలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో మూతను తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కర్రీ బాగా ఉడికిందండి. ఇది ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ ధనియాల పొడి, మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఇలా వేడివేడిగా చపాతీలోకైనా పూరీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.